హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం సరిత. గురుగారు, తదుపరిగా ధనుసు రాశి గురించి వివరించండి. ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో మధ్యస్థంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి లేనిపోని చికాకులు వస్తాయి. శుక్రుడు రాహుతో కలిసి మనకి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు కాబట్టి పాత లవర్లు వచ్చేస్తారు. కొత్త లవర్లతో ఉక్కిరి బిక్కిరి, ఇంట్లో పెళ్ళాం. సో ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా స్త్రీల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారనమాట ఈ ఫిబ్రవరి నెలలో. అండ్ అది వాళ్ళ సొంతగా స్వయంకృతాపరాధమే, వాళ్ళు కొత్తగా చేసుకునేది ఏం కాదు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డబ్బులు లంచాలు బాగా తీసుకుంటారు. అండ్ షష్ఠస్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావాల వలన కొంత వీళ్ళు బాధలు పడడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళందరి మీద ఏసీబీ రైడింగ్లు, సిబిఐ రైడింగ్లు జరిగిపోతాయి ఈ సంవత్సరం. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడింగ్లు, మనీ లాండరింగ్ కేసులన్నీ కూడా ఫైల్ అయిపోతాయి అన్నమాట వీళ్ళందరి మీద కూడా, ధనుసు రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా కరెక్ట్గా ట్యాక్సెస్ కట్టాలి. ఏమాత్రమో వీళ్ళు కక్కుర్తి పడితే కనుక మనకి ఇప్పుడు మనం సినిమా ఫీల్డ్లో చాలా ప్రముఖుల్ని మనం చూసాం. ప్రముఖులు వాళ్ళు మమ్మల్ని ఏం పీకుతారులే అనుకున్నారు, పీక్ చూపించింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి అట్లా ఈ ధనుసు రాశి వాళ్ళు మనం అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. కాబట్టి లెట్ దెమ్ బి లాయల్. అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు. ప్రేమ వ్యవహారాల్లో ఢోకా లేదు. విద్యలో వెనకబడిపోతారు. వాట్సాప్లో చాటింగ్లకి ఫోన్లకి లవర్స్తో సరిపోతుంది. ఇంక విద్యార్థులు ఏం చదువుతారు వీళ్ళు. కాబట్టి కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావు వీళ్ళకి. విదేశాల నుంచి అప్లై చేసుకుంటారు. అది డబ్బులు కట్టేదే వచ్చే విదేశాలు కాబట్టి అవేం పెద్ద ఇదేం ఉండదు. అందులో ఆ ఫారిన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా తొక్కల యూనివర్సిటీస్లోనే సీట్లు మీరు పెడుతున్నారు. మంచి యూనివర్సిటీస్ని దే వోంట్ గివ్ అట్ ఆల్. యు షో మీ వన్ హూ గాట్ ఎ సీట్ ఇన్ MIT, ఇన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ. నో, యూ డోంట్ గెట్. ఎక్కడో లాస్ట్ 10 వదిలేసి మిగతా అన్నీ ఇస్తారనమాట. ఆ విధంగా అయినా సరే వీళ్ళు MS చేశా, మాస్టర్స్ చేశా ఫారిన్లో అని బిల్డప్లు ఇవ్వడానికి ఇండియాలో. సో ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళ డబ్బంతా కూడా ఫారిన్ వాళ్ళు దొబ్బేస్తారు. రాజ్యస్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా ఏమవుతుందంటే వీళ్ళకి చక్కగా వృత్తిలో ఆకస్మిక ధనలాభం, వృత్తిలో సడన్ ప్రమోషన్స్, సడన్గా తుమ్ములు ఎలా వస్తాయో ఆ విధంగా సడన్గా జీతాల్లో పెరుగుదల, సడన్గా ప్రమోషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. అండ్ ఈ యొక్క పిల్లలు లేనటువంటి వాళ్ళకి మాత్రం పిల్లలు పుడతారు. ఆ విధంగా కిరాణా బిజినెస్, హోటల్ బిజినెస్, బట్టల బిజినెస్, ఎలక్ట్రానిక్స్ బిజినెస్, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మిగతా విషయాలన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా ఒకటే ఏంటంటే బాధల్లో ఉంటారు ఎప్పుడు కూడా. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సన్మానాలు అవన్నీ కూడా జరుగుతాయి. రైట్. మరి వీళ్ళకి కూడా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? రెమెడీస్ ఉన్నాయి. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి లేచి పంతుల్ని లేపేసి దానం ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలా. ఇవన్నీ కూడా చేసుకోవాలి. రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.